అందరికీ నమస్కారం. ఇవాళ మనము ట్రెడ్మిల్ టెస్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ట్రెడ్మిల్ టెస్ట్ అంటే ఇది ఒక పేషెంట్ యొక్క హార్ట్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది అనేది తెలుసుకుంటానికి ఆయన ఒక ట్రెడ్మిల్ మిషన్ మీద బెల్ట్ మీద నడిపించి వేరియస్ స్పీడ్స్ లో వేరియస్ ఇంక్లైన్ లో నడిపించి ఎంత దూరం నడిచాడు, ఎంత స్ట్రెస్ తీసుకోగలిగింది తన హార్ట్ అనేది తెలుసుకునే ప్రక్రియ. దీనిలో ఏంటంటే ఒక మనిషి నడిచినప్పుడు హార్ట్ రేట్ అనేది ఎంత పెరుగుతుంది, అసలు పెరుగుతుందా లేదా, అలానే బీపీ అనేది పెరిగితే ఎంత పెరుగుతుంది, ఒకవేళ తగ్గుతుందా, అలానే రేట్ పెరగటమే కాకుండా ఏదన్నా రిథమ్ అబ్నార్మాలిటీస్ అంటే దాన్ని క్రమంగా కొట్టుకోకుండా క్రమం తప్పి కొట్టుకుంటుందా, ఇలాంటివి తెలుస్తాయి. ఇదొకటే కాకుండా ఈసీజీలో ఇంకా తేడాలు వస్తే ట్రెడ్మిల్ టైంలో ఈసీజీలో తేడాలు వచ్చిన దాన్ని బట్టి రక్తం సరఫరా తగ్గుతుందా హార్ట్ కి అనే విషయం కూడా తెలుసుకుంటుంది. ఇలా తెలుసుకోవటమే కాకుండా పూర్తిగా ఎంతవరకు నడవగలిగాడు అనే విషయం తెలుసుకోవటం ద్వారా అతని టోటల్ ఎక్సర్సైజ్ కెపాసిటీ అనేది తెలుస్తాం. ఎక్సర్సైజ్ కెపాసిటీ తెలియటం వల్ల ఇతను యాక్టివిటీస్ కి సూటబుల్లా కాదా, అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ సూటబుల్లా కాదా, వాకింగ్ చేయొచ్చా, ఎక్కువ పరిగెత్తొచ్చా, అలానే సర్జరీ చేయించుకోవాలంటే సర్జరీకి ఎంతవరకు ఫిట్, ఒకవేళ ఫిట్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలగాలి అనేది మనకు తెలుస్తుంది. టెస్ట్ తర్వాత మనకి స్పెసిఫిక్ గా అంటే ఏ రక్తనాళంలో బ్లాక్ వచ్చింది అనేది తెలుసుకోవాలంటే స్ట్రెస్ న్యూక్లియర్ ఇమేజింగ్ చేసుకుంటే ఎంత వరకు ఏ రక్తనాళంలో బ్లాక్ వచ్చింది, అలానే ఎంత హార్ట్ ఇన్వాల్వ్ అయ్యింది అనేది కూడా తెలుస్తుంది. ఈ టెస్ట్ జరిగాక దీని తర్వాత మనం ఏదన్నా వీటిలో ఏమన్నా రుగ్మతలు తెలిసినట్టయితే యాంజియోగ్రామ్ గానీ ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ గానీ ఇలాంటి స్టడీస్ చేసుకోవచ్చు. అదొకటే కాకుండా ట్రెడ్మిల్ టెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం తెలుసుకోవాలి. ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఒక మనిషి బాగానే ఉన్నాడు, ఇతనికి హార్ట్ అటాక్ లేదు, రిథమ్ స్టేబుల్ గానే ఉంది, వైటల్స్ అంటే బీపీ పల్స్ అన్ని స్టేబుల్ గా ఉన్నాయి అనుకుంటేనే చేయాలి. ట్రెడ్మిల్ టెస్ట్ అనేది కొన్ని రకాల హార్ట్ కండిషన్స్ లో చేయకూడదు. అదేంటంటే మనకి బీపీ మరీ ఎక్కువగా ఉన్నా, లేకపోతే ఎకోలో మనకి వాల్వ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, సివియర్ అయోర్టిక్ స్టీనోసిస్ ఉన్నా, హెచ్ఓసిఎం హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి ఉన్నా, అలానే ప్రమాదకరమైన ఎరిథీమియాస్ ఉన్నా, హార్ట్ రేట్ మరీ ఎక్కువగా ఉన్నా, హార్ట్ ఫంక్షన్ మరీ తక్కువగా ఉన్నా, ఆల్రెడీ రెస్టింగ్ ఈసీజీలో తేడాలు ఉన్నా, ఇట్లాంటి టైంలో ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోకూడదు. అదొకటే కాకుండా ట్రెడ్మిల్ టెస్ట్ అనేది క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ సమక్షంలో చేసినట్లయితే ఆ టైంలో ఏదైనా ప్రమాదం అయినా సరిగ్గా అటెండ్ అవటం వల్ల ప్రాణాపాయం రాకుండా కాపాడవచ్చు.